శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. సుశంఖ్యుని యొక్క శాపం ఏదైతే ఉందో ఇప్పుడు ఆ శాపం కూడా ఫలించవలసినటువంటి, అంటే ఆ శాపం ఈ వేణుడి మీద ఎటువంటి ప్రభావం చూపించింది అనేటటువంటిది ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి ఈ వేణుడు ఒకనాడు సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నప్పుడు సభాభవనంలోకి ఒకానొక సాధువు వంటి పురుషుడు ఒకడు ప్రవేశించాడు. సాధువులాగా ఉన్నాడే కానీ ఈయన కపట సాధువు. అంతేకాదు ఈయన చాలా కాంతివంతమైనటువంటి దేహఛాయతో ఉన్నాడు. చంకలో ఒక నెమలి పింఛాలతో చేసినటువంటి చీపురు, అలాగే కొబ్బరి టెంకతో చేయబడినటువంటి ఒక పాత్రని చేతిలో పట్టుకుని ఉన్నాడు. నగ్నంగా, అంటే దిగంబరంగా ఉన్నాడు. ఒళ్ళంతా కూడా త్రిపుండ్రాల్ని పూసుకున్నాడు. అలాంటి వాడు సభాభవనంలోకి ప్రవేశించాడు. సరే, ఎవరో ఒక దిగంబర సాధువు వచ్చాడని చెప్పి వెంటనే ఈయన, అయ్యా మీరెవరు, మీ పేరేమిటి, మీ ధర్మం ఏంటి, మీ ఆచారం ఏమిటి అని చెప్పి ఈయన అడిగాడు. ఆయన అన్నాడు, నేను సనాతనుణ్ణి, సత్యము జ్ఞానము ధర్మము మోక్షం అన్నీ కూడా సనాతనమైనటువంటివే. సాక్షాత్తు నేను బ్రహ్మగారి యొక్క దేహం నుండి ఉద్భవించినటువంటి వాడిని. నన్ను జీనరూపుడు అని చెప్పి అంటారు. జ్ఞానతత్పరులైనటువంటి వాళ్ళు, యోగులు, వీళ్ళందరూ కూడా నా వద్దకు వస్తూ ఉంటారు అని చెప్పి ఆయన తన్ని తాను పరిచయం చేసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు ఈ వేణుడు. అయ్యా, ఎంతో గొప్ప వారైనటువంటి మీరు నాకు దర్శనమిచ్చారేంటి? ఏ కారణం చేత మీరు వచ్చారు? దయచేసి ఆజ్ఞాపించండి అని చెప్పి అన్నాడు. ఆయన అన్నాడు, నేను జ్ఞానబోధన చేస్తాను, కాబట్టి కేవలం జ్ఞానం గురించి మాత్రమే తెలుసుకో. విగ్రహారాధన ఇవన్నీ కూడా పనికిరానివి, వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. కేవలం జ్ఞానం తెలుసుకోవటం వల్ల మోక్షము, అదే నా యొక్క బోధ. అంతేగాని మూఢాచారాల గురించి, వాటి గురించి నేను విశ్వసించను. యజ్ఞయాగాదులను నేను ప్రోత్సహించను. వేదాధ్యయనాలు, కర్మలు, లౌకికమైనటువంటి కర్మలు అంటే సంధ్యావందనాది కర్మలు, ఇవన్నీ కూడా నేను ఒప్పుకోను. అలాగే దానం చేయాలి, తపం చేయాలి, ధర్మంగా ఉండాలి, ఇవన్నీ కూడా నేను చెప్పను. అసలు పితృతర్పణాలు కానీ, అతిథి పూజ కానీ, వైశ్వదేవాలు కానీ నా ఆచారంలో ఉండవు. ఒక్కటే జ్ఞానము మోక్షము, ఇదే నేను నీకు చెప్పేది అన్నాడు.
వీడికి అర్థం కాల. ఇప్పుడు ఏవైతే వద్దని చెప్పాడో ఇవన్నీ చేస్తే కదా చిట్ట చివరికి ఆ జ్ఞానము మోక్షం అనేటటువంటిది. కానీ అవన్నీ వద్దు, కేవలం నీ జ్ఞానాన్ని చెప్తాను, ఇవన్నీ మానే అని చెప్తున్నాడే, ఇదేమిటి అని చెప్పి ఈయనకి అర్థం కాలేదు. అప్పుడు ఆయన అన్నాడు, అంటే ఈ వేణుడు అంటున్నాడు, అయ్యా మీరు చెప్పేటటువంటి ధర్మం ఏంటో నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పేటటువంటి జ్ఞానం ఏమిటో నా బుద్ధికి అందట్లేదు అని చెప్పి అన్నాడు. ఆయన అన్నాడు, దయను బోధించినటువంటి వేదాలు కానీ, అహింసను ప్రతిపాదించినటువంటి మంత్రాలు కానీ ఇవన్నీ కూడా ప్రమాణం కావు. కాబట్టి యజ్ఞరూపమైనటువంటి పుణ్యాన్ని నువ్వు నమ్మద్దు. ఏదో పుణ్యం వస్తుంది, ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఆ కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, ఈ కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, ఏ యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది, ఇవన్నీ కూడా నమ్మకం. ఒక్కటే నమ్మకం, అదే జ్ఞానం, అదే మోక్షం. అయ్యా ఏమిటి జ్ఞానం ఏమిటి మోక్షం ఏమిటి అర్థం కాకుండా చెప్తున్నారే మీరు అని చెప్పి అన్న తర్వాత విచిత్రమైనటువంటి తన యొక్క మార్గాన్ని ఉపదేశించాడు. ఆ మార్గం ఏంటంటే, ఎవరు కూడా వేద పఠనం చేయకూడదు, ఎవరు కూడా యజ్ఞాలు చేయకూడదు, ఎవరు కూడా పుణ్యం కోసం ఎటువంటి పూజలు కూడా చేయకూడదు. కాబట్టి ఏం చేయాలి మరి, ఏం చేస్తే ఆ జ్ఞానం కలుగుతుంది, ఏం చేస్తే మోక్షం వస్తుందండి అంటే కేవలం దయ మాత్రమే కలిగి ఉండాలి. ఇతరుల మీద, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి, అంతే. అంతకు మించి ఏమీ చేయగల. ఇతరుల పట్ల ప్రేమతోటి దయతోటి ఉంటే చాలు. అంటే చేయవలసినటువంటి కర్మలన్నింటినీ కూడా చేయకూడదు అని చెప్తూ ఉన్నాడు. కర్మలేమి చేయొద్దు, అందరి పట్ల దయ కలిగి ఉండి చాలు, అంతేగాని ఈ కర్మకాండలన్నీ వదిలేసి అని చెప్పి ఈయన బోధ చేసి వెళ్ళిపోయాడు. వేణుడికి శాపం ఫలించవలసినటువంటి, ఆ శాపానికి తగ్గట్టుగా శిక్షను అనుభవించవలసినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి వెంటనే ఈయన చెప్పినవన్నీ కూడా విన్నాడు. విని ఆ రోజు నుంచి రాజ్యంలో ప్రకటన చేయించాడు. ఎవరు కూడా యజ్ఞయాగాది కర్మలేమీ కూడా చేయకూడదు, ఎవరు కూడా సంయమాది కర్మలు చేయకూడదు, ఎవరు కూడా ఎటువంటి పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా పెట్టేసేయాలి. కేవలం అందరూ కూడా దయ కలిగి ఉంటే చాలు, పక్కవారి మీద దయ కలిగి ఉంటే చాలు. అంగుడు తన కుమారుణ్ణి వారించాడు, ఇది మంచిది కాదు, ఇది తప్పు నువ్వు చేస్తుంది. కర్మ అనేటటువంటిది తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటిది. ఆ కర్మ అనేటటువంటిదే మనిషిని ఒక సరైనటువంటి పద్ధతిలోకి తీసుకెళ్తుంది. నువ్వు దాన్ని వదిలిపెట్టేసి ఏదో అందని దానికోసం, అందుకోలేని దానికోసం నువ్వు ప్రయత్నం చేయమని చెప్తున్నావు. కాబట్టి ఇది తప్పు అని చెప్పి ఆయన చెప్పాడు. అయితే మూర్ఖుణ్ణి మార్చడం ఎవరి వల్ల కాదు. అందుకని ఇప్పుడు మూర్ఖత్వంలో ఉన్నటువంటి వేణుడికి అవేమీ కూడా నచ్చలేదు. నచ్చక ఆయన తాను ఏదైతే ఆ కపటుడు, ఆ సాధువు చెప్పాడో దాన్నే చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండేసరికి తన కుమారుడు ఎందుకు ఇలా అయిపోయాడు, ఎందుకింత దురాచారంగా ప్రవర్తిస్తున్నాడో అంగుడికి అర్థం కాలేదు. ఎందుకంటే గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు, ఇన్నాళ్ళు కూడా చక్కగా ధర్మాన్ని పరిరక్షించినటువంటి వాడు, అటువంటి వాడు ఉన్నట్టుండి ఇలా మారిపోవటం ఏంటో అర్థం కాక భార్యతో తన దుఃఖాన్నంతా కూడా, ఎందుకు ఇలా అయిపోయాడు వీడు, ఏ కారణం చేత అయిపోయాడు నాకు అర్థం కావట్లేదని చెప్పి ఈవిడ అన్న తర్వాత అప్పుడు భార్య సునీధ జరిగినటువంటి విషయాన్నంతా కూడా చెప్పింది. ఆ సుశంకుని యొక్క శాప కారణం
అని చెప్పి నాకు అనిపిస్తోంది. ఎందుకంటే అటువంటి శాపాన్ని ఇచ్చాడు వాడు. నేను చేసినటువంటి తప్పిదం ఇది. అందువల్లే బహుశా ఈ వేణుడు ఈ రకంగా అధర్మపడుడు అయిపోయినట్టున్నాడు అని చెప్పి చెప్పిన తర్వాత ఈ అంగుడికి అర్థమైంది. ఇప్పుడు శాపాన్ని తప్పించడం అనేటటువంటిది ఎవరి వశం కాదు, సాక్షాత్తు భగవంతుడి యొక్క తరమే కాదు. ఎందుకంటే సాక్షాత్తు తనకి వరాన్ని ప్రసాదించినటువంటి శ్రీహరి కూడా దీన్ని మాత్రం ప్రస్తుతానికి మార్చలేదు. కాబట్టి తాను ఇందులో చేయగలిగింది ఏమీ లేదని చెప్పి తెలుసుకున్నటువంటి అంగుడు తన మనసుని తాను సమాధానపరుచుకుని భార్యను తీసుకుని తపోవనానికి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఇక్కడ ఉండటం, ఇక్కడ ఉండి వీడి యొక్క దుష్కృత్యాలని నేను చూడటం అనవసరం, కాబట్టి ఇక నేను వెళ్ళిపోతానని చెప్పి అక్కడి నుంచి భార్యతోటి ఆయన తపోవనానికి వెళ్ళిపోయాడు వానప్రస్థంలోకి. ఎప్పుడైతే తల్లిదండ్రులిద్దరు కూడా వెళ్ళిపోయారో ఇప్పుడు అధిపాజ్ఞలు కూడా లేవు, తల్లిదండ్రులకు అధిపాజ్ఞలు లేవు, మంచి చెడు చెప్పేటటువంటి వాళ్ళు లేరు. దాంతో సాధువు మాటల్ని బాగా వంట పట్టించుకున్నటువంటి వేణుడు ఇప్పుడు నేనే ధర్మాన్ని, నేనే ధర్మస్వరూపుణ్ణి, కాబట్టి మిగిలినటువంటి కూడా ఆపేసేయండి, కేవలం దయగలిగి ఉండండి. ఎవరికైనా ఏదైనా ఎవరినైనా సేవించాలనిపిస్తే నన్నే సేవించండి, నన్నే పూజించండి, నన్నే ధ్యానించండి, కానీ అసలు అలాంటివి ఏం చేయక్కర్లేదు అసలు, కాబట్టి ఇవన్నీ వదిలేసేయండి అని చెప్పి ఇటువంటి ప్రచారాన్ని రాజ్యం అంతా కూడా చేయించాడు. యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఆగిపోయాయి. ఋషులు మునులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఋషులు మునులు లోక కళ్యాణం కోసం అటువంటి క్రతువులన్నీ కూడా చేసి దేవతలకు హవిస్సులు ఇస్తూ ఉంటారు. దానివల్ల దేవతలను ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు. మానవాళి కోసం, లోక కళ్యాణం కోసం ఎన్నో గొప్ప గొప్పవన్నీ కూడా వాళ్ళు ఆవిష్కరిస్తూ ఉంటారు. అటువంటి ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళని కూడా ఎక్కడ కూడా సేవకులు, ఈ రాజభట్లు ఎవరు కూడా ఊరుకోవట్లేదు. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి లేవగొట్టేస్తున్నారు. పూజలు పునస్కారాలు జరగనివ్వట్లేదు. ఎటువంటి దైవ కార్యక్రమాలు కూడా జరగట్లేదు. దాంతో సప్తర్షులు ఇంకా కల్పించుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరూ కూడా ఒకసారి వేణుడి దగ్గరికి వచ్చారు. వేణుడి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా వేణుడికి వాళ్ళందరూ కూడా తమ పద్ధతిలో బోధించారు. జరుగుతుందంతా కూడా తప్పు జరుగుతోంది, ఇదంతా కూడా అధర్మం అవుతుంది, ఇలా చేయకూడదు, ఇలా యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా మానేయటం, ఇవన్నీ కూడా ఎంతో ఇబ్బంది కలిగిస్తాయి ప్రజలకు కానీ రాజ్యానికి కానీ అని చెప్పి వాళ్ళు ఎంతో చెప్పడానికి ప్రయత్నం చేసినా ఎక్కడో కూడా వేణుడు వాళ్ళ మాట వినేటటువంటి స్థితిలో అసలు లేడు. దాంతో వీళ్ళందరికీ చాలా క్రోధం వచ్చింది. క్రోధం వచ్చి ఈ వేణుణ్ణి శపిద్దామని చెప్పి వాళ్ళు ఆగ్రహాన్ని పొందేటటువంటి సమయంలో ఈ వేణుడు వాళ్ళు ఎక్కడ శపిస్తారో అని చెప్పి భయపడి ఒక పుట్టలోనికి దూరిపోయాడు. పుట్టలో ఎప్పుడైతే దూరిపోయాడో ఈ వేణుణ్ణి ఆ పుట్టలోనే ఉన్నాడా, మరణించాడా, ఏమిటో చూద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా మళ్ళీ బయటికి తీశారు. బయటికి తీస్తే ఈ వేణుడు దాక్కున్నాడే కానీ చచ్చిపోలేదు. కానీ వీళ్ళు ఎక్కడ శపిస్తారో అనేటటువంటి భయంతో వాళ్ళు శపిస్తారనేటటువంటి ఒక నమ్మకంతో అచేతనంగా ఉండిపోయాడు. కదలకుండా మెదలకుండా ఉండిపోయాడు. వాళ్ళు వీడు ఎలాగూ మరణించాడు. ఒకడు రాజుగారేమో తపోవనాలకు వెళ్ళిపోయాడు భార్యను తీసుకుని. రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడేమో ఇలాగా అధర్మంగా పరిపాలిస్తూ జనాలందరినీ కూడా అనేకమైనటువంటి ఇక్కట్లకు గురి చేస్తూ ఇప్పుడు వాడు కూడా ఈ రకంగా ఈ ప్రాణాల్ని ఇలా వదిలేశాడు. కాబట్టి రాజ్యం ఇలా ఉండకూడదు. రాజ్యం అనే దానికి ప్రభువు కావాలి. కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇలా అచేతనంగా పడి ఉన్నటువంటి ఆ వేణుడి యొక్క ఎడమ చేతిని వాళ్ళందరూ కూడా మధించడం జరిగింది. దాంతో ఆ చేతి నుండి ఎర్రని కన్నులు, ధనుర్బాణాలు కలిగి
భయంకరమైనటువంటి రూపంతో ఒక మరుగుజ్జువాడు బయటకు వచ్చాడు. ఎప్పుడైతే అటువంటి వాడు బయటకు వచ్చాడో వీళ్ళందరూ అనుకున్నారు, ఈ వేణుడు చేసినటువంటి సమస్త పాపాలకి కూడా ఒక రూపం ఇస్తే కనుక వాడు ఇలాగే ఉంటాడు అని చెప్పి వీడికి చాలా పనికిరాని వాడు వీడు. అంటే అటువంటి ఒక వికృతమైనటువంటి రూపం కలిగిన వాడు, మరుగుజ్జు శరీరం కలిగినటువంటి వాడు, ఎర్రని కళ్ళు, వీటన్నిటిని ధరించినటువంటి వాడు బయటకు వచ్చాడు. కాబట్టి వీడు లోకానికి పనికిరాడు, అంటే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి పనికిరాడు అని చెప్పి వీడిని ఇది చేస్తే వాడు నిషేధులకు, అంటే నిషాదులకు, వేటగాళ్ళకి, మ్లేచ్చులకి వాడు రాజయ్యి అడవుల్లో పరిపాలించుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అంతకుముందు ఎడమ చేతిని వధించారు, ఇప్పుడు వేణు యొక్క కుడి బాహువుని మధించడం మొదలుపెట్టారు. కుడి బాహువుని మధించడం మొదలుపెట్టిన తర్వాత అందులోంచి ఈ వేణుడి యొక్క పాపం అంతా కూడా ఆ నిషాధం రూపంలో వచ్చేసింది అప్పటికే. కాబట్టి ఇప్పుడు వాడి పాపం అంతా కూడా ప్రక్షాళన అయిపోయింది. సుశంకుడి యొక్క శాపం దాంతో తీరిపోయింది. ఇప్పుడు ఆ శ్రీమన్నారాయణ యొక్క వరప్రభావం అనేటటువంటిది ఇప్పుడు నిరూపితం కావాలి. కాబట్టి ఆయన యొక్క కుడి చేతి నుంచి మహాజ్ఞాని, ధర్మ ప్రవర్తకుడైనటువంటి పృథు మహారాజు పుట్టాడు. కాబట్టి ఋషుల యొక్క మాటల్ని వేణుడు తిరస్కరించడం వలన వేణుడికి గతి పట్టింది. కానీ ఆ ఋషుల యొక్క స్పర్శ వలన ఇటువంటి ఒక, అంటే వేణుని యొక్క పాపమంతా కూడా నిషాధం రూపంలో బయటకు వస్తే ఋషుల యొక్క ప్రభావము, శ్రీమన్నారాయణ యొక్క వరప్రభావం వల్ల ఈ పృథువు జన్మించడం జరిగింది. వెంటనే ఈ పృథువు ఆ తర్వాత రాజ్యాన్ని అత్యద్భుతంగా పరిపాలించడం, ధర్మవర్తుండుగా ఆయన అందరి చేత కూడా ఖ్యాతి గడించడం, ఈ భూమికి అంతటికీ కూడా ఆయన పేరే కలగడం, పృథ్వీ అని. కాబట్టి అధర్మ వర్తనం చేస్తే, అంటే అధర్మంగా ఉంటే ఏమి జరుగుతుంది అనేటువంటి దానికి నిషాద రూపంలో మనకు కనిపిస్తే, ధర్మవర్తనానికి రూపంగా ఈ పృథువు బయటకు వచ్చాడు. కాబట్టి శ్రీహరి యొక్క లీలలు 1, 2 అని చెప్పలేము. ఆ శ్రీహరి కాపాడాలనుకున్న వారిని, అనుగ్రహించాలనుకున్న వాడిని ఎలా అయినా అనుగ్రహిస్తాడు. అంతటి శాపాన్ని పొందినటువంటి సునీధ తానైతే అటువంటి శాపగ్రస్తుడైనటువంటి కుమారుణ్ణి పొందగలిగింది. కానీ శ్రీహరిని ఆరాధించి ఆయన యొక్క వర ప్రభావం చేత ఆ వంశంలో చాలా గొప్పవాణ్ణి పొందటానికి వరాన్ని పొందినటువంటి అంగుడు మాత్రం పృథు మహారాజుని ఆ వంశం నుండి భావితరాలకు, మన యొక్క భారతదేశానికి అందించడం జరిగింది. కాబట్టి భగవంతుడి కృప కలిగినటువంటి వాడు పొందలేనటువంటిది లేదు, అందుకోలేనటువంటిది లేదు. అధర్మాన్ని ఆశ్రయించినటువంటి వాడు దిగజారినటువంటి లోకాలు లేవు. వాడు తప్పకుండా పతనం చెందవలసిందే, ఆ పతనాన్ని పొందవలసిందే. అదే
వేణుడు మరి అదే వంశంలో పుట్టినటువంటి మరొక గొప్పవాడే పృథువు. ఎవరికి రానటువంటి పేరు ఆ పృథు చక్రవర్తికి వచ్చింది. ఆయన మీదనే ఇది పృథ్వీగా పిలువబడుతోంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, స్వస్తి.